హలో ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు వీడియోలో మనం ఐటీఆర్ 1లో ఒక బిగ్ అప్డేట్ వచ్చింది, దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. మీకు అందరికీ తెలిసిందే కదా, ఐటీఆర్ 1 అండ్ ఐటీఆర్ 4 ఫామ్స్ని ఫైనాన్షియల్ ఇయర్ 24-25కి అంటే అసెస్మెంట్ ఇయర్ 25-26కి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటిఫై చేసింది. ఈ నోటిఫికేషన్లో ఒక బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చారు మనకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ 1కి అండ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ 4కి. ఇంతవరకు కూడా ఐటీఆర్ 1 అండ్ ఐటీఆర్ 4లో క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్ని అసలు డిస్క్లోజ్ చేసుకునే ఆప్షనే ఉండేది కాదు. సో ఇండివిజువల్స్ రెస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇయర్లో క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్ ఏదైనా అరైజ్ అయ్యి ఉంటే వాళ్ళు కంపల్సరీగా ఐటీఆర్ 2 ఫామ్ని ఫైల్ చేసుకోవాల్సి వచ్చేది. ఎందుకంటే క్యాపిటల్ గెయిన్ రిపోర్ట్ చేయాలంటే మనం ఫిల్ చేయాల్సిన ఫామ్ ఐటీఆర్ 2. బట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఏం చేశారంటే సెక్షన్ 112ఏలో అరైజ్ అయిన లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఒకవేళ మీకు ఉంటే ఫైనాన్షియల్ ఇయర్ 24-25లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్యాపిటల్ గెయిన్స్ వేర్ ఎస్ఎస్సీ హ్యాస్ ఎనీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అండర్ సెక్షన్ 112A not exceeding 1,25,000 rupees and does not have any brought forward loss or loss to be carried forward under the head. దీని మీనింగ్ ఏంటంటే సెక్షన్ 112ఏలో మీకు ఏమైనా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఫైనాన్షియల్ 24-25లో అరైజ్ అయ్యి అది కూడా మీకు ఎంతవరకు 1.25 lakh వరకు మాత్రమే ఉంటే అప్పుడు మీరు ఐటీఆర్ 1 ఫామ్ కానీ ఐటీఆర్ 4 ఫామ్ కానీ యూస్ చేసుకుని ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ని రిపోర్ట్ చేసుకోవచ్చు. ఈ సెక్షన్ 112ఏలో ఏం కవర్ అవుతుంది మీకు ఐడియా ఉంది కదండి. అంటే మనం ఈక్విటీ షేర్స్ కానీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కానీ లేకపోతే బిజినెస్ ట్రస్ట్ యూనిట్స్ కానీ అమ్మి లాంగ్ టర్మ్లో క్యాపిటల్ గెయిన్ ఏమైనా అరైజ్ అయితే అంటే మీరు ఈ అసెట్స్ని ఏదైనా హోల్డ్ చేసి ఒక 12 months పాటు హోల్డ్ చేసి దాన్ని అమ్మినప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చిందనుకోండి, అలాంటి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 1.25 lakh వరకు ఉంటే ఐటీఆర్ 1 ఫామ్లో డిస్క్లోజ్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో లాంగ్ బ్యాక్ ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేశారంటే 50,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు. ఫైనాన్షియల్ 24-25లో మీకు రిటర్న్స్ బాగా వచ్చినాయి అనిపించింది. సో ఈ 50,000 వర్త్ ఆఫ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ని మీరు సపోజ్ 1,50,000కి అమ్మేశారు అనుకోండి. సో 1,50,000 సేల్ ప్రైస్ కాబట్టి 50,000 కొన్నారు కాబట్టి ఎంత మీకు గెయిన్ వచ్చింది? 1 lakh రూపీస్ కదా. సో ఈ 1 lakh రూపీస్ గెయిన్ ఉంది కాబట్టి ఇది సెక్షన్ 112ఏలో కవర్ అవుతుంది కదా, ఎందుకంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మీరు అమ్మారు కాబట్టి. సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అమ్మారు కాబట్టి సెక్షన్ 112ఏలో కవర్ అవుతుంది. అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కూడా మీరు 1.25 lakh లోపే ఉంది కదా, ఇక్కడ 1 lakh కదా ఉంది మీకు వచ్చిన గెయిన్. సో ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయినాయి కాబట్టి ఎంతవరకు మీరు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ రిపోర్ట్ చేయాలంటే ఐటీఆర్ 2 ఫామ్ని వాడుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు మాత్రం ఐటీఆర్ 1 ఫామ్లోనే రిపోర్ట్ చేసుకొని మీరు ఐటీఆర్ 1ని ఫైల్ చేసుకోవచ్చు. ఇంతవరకు ఐటీఆర్ 1 ఫామ్ ఫైల్ చేయాలంటే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ ఇన్కమ్స్ మాత్రం ఉంటేనే ఐటీఆర్ 1 ఫాము యూస్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ ఇన్కమ్స్తో పాటు ఇక్కడ నుంచి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ సెక్షన్ 112A నుంచి వచ్చినా కానీ ఐటీఆర్ 1 ఫామ్ని యూస్ చేసుకోవచ్చు. సపోజ్ మీకు బిజినెస్ ఇన్కమ్ కానీ ప్రొఫెషనల్ ఇన్కమ్ కానీ ఉండి అది ప్రిజంప్టివ్ టాక్సేషన్లో రిపోర్ట్ చేద్దాం అనుకుంటే మీరు ఐటీఆర్ 4 ఫామ్ యూస్ చేసుకోవచ్చు కదా. మీకు డీటెయిల్డ్గా ఏ ఫామ్ ఎవరికైనా వీడియో కూడా లాస్ట్ 2 weeksలో చేశాను, అది కూడా మీకు లింక్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో దాని ప్రకారం మీకు ఏ ఫామ్ అప్లై అవుతుందో చూసుకుని అది ఫైల్ చేసుకోవాలి. సో రీసెంట్గా వచ్చిన ఈ చేంజ్ ఐటీఆర్ 1 ఫామ్లోనే ఉంది అండ్ ఐటీఆర్ 4 ఫామ్లో కూడా ఉంది. సో ఈ రెండు ఫామ్స్లో మీకు ఏ ఫామ్ అప్లై అయినా కానీ సెక్షన్ 112A లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ని 1.25 lakh వరకు కూడా ఈ ఫామ్స్లో మీరు రిపోర్ట్ చేసుకోవచ్చు. సో ఈ అప్డేట్ వల్ల ఏమవుతుందంటే ఎంతవరకు సాలరీడ్ ఇండివిజువల్స్ ఒకవేళ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఏమైనా అరైజ్ అయి ఉన్నా కానీ ఐటీఆర్ 2ని ఫైల్ చేసుకునే వాళ్ళు కాస్త ఇప్పుడు ఐటీఆర్ 1నే ఫైల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఐటీఆర్ 2లో మనకి చాలా లెందీ ఫాము, చాలా డీటెయిల్స్ ఫర్నిష్ చేయాల్సి ఉంటుంది. సో అదంతా అవాయిడ్ చేసేసారు కాబట్టి ఇది బిగ్గెస్ట్ అప్డేట్. సో ఇది ఇప్పుడు ఎక్కడ రిపోర్ట్ చేసుకోవాలి అంటే ఐటీఆర్ 1 ఫామ్ ఇంకా మనకి ఎనేబుల్ అవ్వలేదు పోర్టల్లోని. ఎనేబుల్ అయిన వెంటనే మీకు అప్డేట్ చేస్తాను. ఇది ఎక్కడ రిపోర్ట్ చేయాలంటే ఇంతవరకు కూడా కిందకు వచ్చేస్తే మీకు కూడా డిడక్షన్స్ అండ్ ట్యాక్స్ ఇన్కమ్ ఉంది కదా, ఇక్కడ కిందకు వచ్చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అండర్ సెక్షన్ 112A నాట్ చార్జబుల్ టు ఇన్కమ్ ట్యాక్స్. సో టోటల్ సేల్ కన్సిడరేషన్ ఇక్కడ రిపోర్ట్ చేస్తాం, అంటే ఎంత అమ్మారన్నది, టోటల్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అంటే ఎంత కొన్నారన్నది. సో ఇక్కడ రావాల్సిన క్యాపిటల్ గెయిన్ ఎంత ఉండాలి? 1.25 lakh కన్నా లోపే ఉండాలన్నమాట. ఎందుకంటే మనకి సెక్షన్ 112ఏలో చూసుకున్నా కానీ మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్కి ఎగ్జామ్షన్ ఎంతవరకు ఉంది? సెక్షన్ 112ఏలో 1.25 lakh వరకు ఎగ్జామ్షనే. సో దాని మీద ట్యాక్స్ పే చేయక్కర్లేదు. సో అంత లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వరకు మనం ట్యాక్స్ పే చేయాల్సింది ఎలాగో లేదు కాబట్టి రిపోర్టింగ్ పర్పస్ గురించే కాబట్టి ఐటీఆర్ 1 ఫామ్లో ఇంక్లూడ్ చేస్తారు. ఇది మాత్రం మంచి అప్డేటు. ఒకవేళ ఎవరైనా మీరు ఫైనాన్షియల్ 24-25లో ఈక్విటీ షేర్స్ కానీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కానీ లేదంటే బిజినెస్ ట్రస్ట్ యూనిట్స్ కానీ అమ్మి
లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ గుర్తుంచుకోండి, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కాదు. అంటే 12 months లోపు హోల్డ్ చేసి అమ్మేస్తే ఆ గెయిన్ వస్తే మళ్ళీ మీరు ఐటీఆర్ 2నే ఫైల్ చేసుకోవాలి. ఇది ఓన్లీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి, అది కూడా 1.25 lakh గెయిన్ లోపు ఉంటేనే ఈ ఫామ్లో మీరు రిపోర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇదే సిమిలర్ చేంజ్ మీరు ఐటీఆర్ 4 ఫామ్లో కూడా చూడొచ్చు. కిందకి వచ్చేస్తే ఇక్కడ మీకు లాస్ట్లో ఇక్కడ ఉంది కదా, ఇన్కమ్ ఆన్ విచ్ నో ట్యాక్సెస్ పేయబుల్ అని. సేమ్ ఇక్కడ ఐటీఆర్ 1లో ఏదైతే డిస్క్లోజ్ చేస్తారో డీటెయిల్స్, అవే డీటెయిల్స్ డిస్క్లోజ్ చేస్తారు. సో ఐటీఆర్ 1 ఫామ్లోని ఐటీఆర్ 4 ఫామ్లోని మీరు డిస్క్లోజ్ చేసే డీటెయిల్స్ అన్నీ సేమే. సో మీకు రెస్పెక్ట్ టు ఏ ఫామ్ అప్లై అయితే ఆ ఫామ్లో ఈ ఇన్ఫర్మేషన్ మీరు డిస్క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. సో డెఫినెట్గా ఇది వెల్కమ్ చేంజ్. ఇంతవరకు ఐటీఆర్ 1 ఫాము ఇలాంటి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ని డిస్క్లోజ్ చేసుకునేలా ఉండేది కాదు. సో ఎంప్లాయీస్కి, పెన్షనర్స్కి ఒకవేళ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంటే ఇలా ఈ ఫామ్లో ఫైనాన్షియల్ ఇయర్ 24-25 నుంచి డిస్క్లోజ్ చేసుకోవచ్చు. ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో ఐటీఆర్ 1 ఫామ్ ఎనేబుల్ అయిపోయిన తర్వాత డీటెయిల్డ్గా లైవ్ ఐటీఆర్ 1 ఫైలింగ్ కూడా మాట్లాడుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీక్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.